నా పేరు సుదర్శన్ రెడ్డి. మాది నర్సంపేట. మా మాది ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం వల్ల మేమందరం చాలా బాధతో ఉన్నాము. వారు మాకు చాలా సేవలు చేశారు. మా గోదావరి జలాలు తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, తర్వాత అండర్ గ్రౌండ్ గ్యాస్ తీసుకొచ్చారు. సెంట్రల్ లైటింగ్ కూడా అంతకుముందున్న దాన్ని పెద్ద డెవలప్ చేశారు. అన్ని రోడ్లు ఇట్లా అన్నీ మంచిగా చేశారు. వారు చాలా మంచి వ్యక్తి. ఎవరి దగ్గర లాలచూపడే వ్యక్తి కాదు. పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి అన్ని రకాల సేవలు ఎవ్వరు పోయినా అందరికీ ఆయన వంతు సహకారం చేసేది. చాలా మంచి వ్యక్తి. కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజీలో పెట్టే విగ్రహం కాకుండా మా కోరిక ఏంటంటే అయ్యప్ప స్వామి టెంపుల్ వరంగల్ రోడ్డుకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉన్నది. అయితే ఇన్ను అవుట్ 2 రోడ్లు ఉన్నాయి. ఆ 2 రోడ్ల మధ్యలో అది దాంట్లో గవర్నమెంట్ ద్వారానే మేము కోరేది ఏంటంటే అక్కడ స్టాచ్యూ పెడితే వచ్చే రోడ్లకు మాకు మంచిగా ఉంటుంది. మాకు చాలా మేలు చేశాడు, మంచిగా డెవలప్ చేశాడు. కాబట్టి మేము ఇది కోరుతున్నాం. ఇక్కడ ఉన్న స్టాచ్యూని కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆఫీషియల్ కానీ దయచేసి దాన్ని ధ్వంసం చేయకుండా మా కొరకు మేము టీఆర్ఎస్ పార్టీ గురించి మా కొరకు మేము స్వతహాగా మా సంతోషంగా పెట్టుకుంటాం. కాబట్టి మేము దయచేసి దాన్ని ఏం చెడు చేయకండి. రేపు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళవి కూడా స్టాచ్యూలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ వాళ్ళవి ఉన్నాయి. మళ్ళీ మా పెద్ద సోషల్ గారు తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు. కాబట్టి మాకు తప్పనిసరికి స్టాచ్యూ ఉండాలి. అది మా కోరిక. మేము ఎవరిని కించపరచలేము, ఎవరిని లేవు. ఎవరికి ఇంత చేసినా కానీ మా కార్యకర్తలే కానీ మా జనమే కానీ వాళ్ళని ఎవ్వరి మీద ఒక మాటే కానీ ఒక రాలేసుడే కానీ ఏలాంటివి లేకుండా ఆ పార్థివ శవాన్ని తీసుకుని సంతోషంగా అందరం పోయి ఏడుచుకుంటూ చేసి అక్కడ దాన సంస్కారం చేసి వచ్చినా కానీ ఈ రోజు కూడా మేము ఎవ్వరి మీద కూడా ప్రతీకార చర్యకు పూనుకోలేదు. కాబట్టి దయచేసి అధికారులు ఆ స్టాచ్యూను కూలగొట్టకుండా వరంగల్ రోడ్డు అయ్యప్ప స్వామి గుడి దగ్గర వాళ్ళే స్టాచ్యూ నిర్మాణం చేయాలని మేము కోరుతున్నాం. నర్సంపేట మున్సిపాలిటీ ఏరియాలో నివసిస్తున్నాను. పెద్ద సురేశ్వర గారు అకాల మరణంతో మేము చాలా రీతితో ఉన్నాము. తర్వాత ఆయన స్టాచ్యూ హాస్పిటల్ ప్రభుత్వ వైద్యశాల ముందు మా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రేమతో పెట్టుకుంటే అది అసెంట్ ల్యాండ్ అని, దాని పర్మిషన్ లేదని చాలామంది వేరే రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వారు, మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ వారు, పోలీసు వారు వచ్చి దాన్ని కట్టద్దు అని చెప్పినారు. తర్వాత మేము బాధల్లో ఉన్నాం. ఇప్పుడు దయచేసి ఆ విగ్రహాన్ని అట్నే కొనసాగించాలి అని మేము కోరుతున్నాం. ఈ విషయాన్ని గవర్నమెంటే అసలు పూనుకోవాలి. అతను చేసిన మంచి పనుల గురించి గవర్నమెంటే చేయాలి. కానీ అట్లా చేయకుండా తర్వాత ఆయన ఆత్మ శాంతించాలని మేము అనుకుంటుంటే ప్రభుత్వమే చాలా ఇది చాలా శోచనీయమైన విషయం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కాంగ్రెస్ నాయకులకు కానీ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ కోరేది ఏంటంటే ఆ స్టాచ్యూని అలాగే కొనసాగించాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, తర్వాత కాంగ్రెస్ నాయకులకు మేము విన్నవిస్తున్నాం. నర్సంపేటకు సంబంధించిన మరి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా తనతో పనిచేసిన మరి ఉద్యమ నాయకులు కానీ, మరి అందరూ కూడా ఆయన భౌతికంగా మా దగ్గర లేరు. అంతే ఆయన ఆత్మ మా అందరి గుండెల్లో ఉంది. సో గుండెలకు ఎక్కింది. సో అది కాస్త తలకెక్కే ప్రమాదం కూడా ఉందంటూ కూడా, అంటే ఆ విగ్రహానికి సంబంధించిన స్థాపన ఏదైతే ఉందో మరి కొన్ని స్థాపనలకు సంబంధించిన విగ్రహ స్థాపనకు సంబంధించిన కొన్ని డిమాండ్లు, వినతులు కూడా రేవంత్ సర్కార్కి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నారు కాబట్టి తెలంగాణ సిద్ధించడానికి ఆ ఫలితాలను, అదేవిధంగా ఆ త్యాగాలను కూడా వారు తీసుకొచ్చారు. కాబట్టి వారికి కూడా మరి ఇతర స్వాతంత్ర సమరయోధులు అంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే గౌరవాన్ని, సముచిత గౌరవాన్ని సో ఆయనకి ఇస్తూ ఆయన యొక్క పేరును కూడా మరి మెడికల్ కళాశాలకు పెట్టే అవకాశం కూడా పరిశీలించండి అంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా
మరొక విగ్రహాన్ని కూడా వరంగల్ కూడలి వద్ద అంటే ఇన్, ఔటు 2 కలిసే ఆ కూడలి దగ్గర ఆయన విగ్రహాన్ని కూడా స్థాపించాలి. అక్కడ ఏర్పాటు చేయాలంటూ కూడా వినతి చేస్తున్నారు. అయితే గ్రీన్ ఛానెల్ ఇచ్చారు. అదేవిధంగా మరి ఆ ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు ఇక్కడ నిర్వహించారు. సో, అంతా బానే ఉంది. అనుకున్న 2 రోజులకే, 3 రోజులకే మరి అంత ఈ చేదు విషయాన్ని చేదు సంఘటనను కూడా చవిచూడాల్సి వచ్చింది అంటూ కూడా మరి ఇక్కడ నేతలు, ఇక్కడ గ్రామస్తులు కూడా అంటున్నమాట. సో, మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా స్థానికంగున్న అధికారులు ఎవరైతున్నారో వారు కూడా మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరి వారు వినతి చేస్తున్న క్రమం. కెమెరామెన్ సన్నితో దుర్గా నర్సంపేట నుంచి.